హలో బడీస్, వెల్కమ్ టు బడీస్ బటన్. ఈరోజు ఏంటంటే మనం డైలీ వ్లాగ్ చేయబోతున్నాం. సో ఇప్పుడే మనం కాలేజ్కి వెళ్ళబోతున్నాం. ఎంత రెడీ అయింది ఐడి కార్డ్తో. సో బ్యాగ్ కూడా అంతా ప్యాక్ చేసేసుకున్నాను. సో కాలేజ్లో కలుద్దాం. వెల్కమ్ టు బడీస్ బటన్. ఇప్పుడే కాలేజ్కి వచ్చాము. ఇవ్వండి, క్రిస్ సిగ్గుపడుతున్నాడు. క్రిస్ ఇప్పుడే కాలేజ్కి వచ్చాము. ఈరోజు పొద్దున్నే 9ంటికి ల్యాబ్ ఉంది. సో ల్యాబ్కి వెళ్ళాలి. వెళ్దాం. ఒక 2 floors ఎక్కి పైకి వచ్చాం. మా ల్యాబ్ చూపిస్తాం మీకు. ఇక్కడ ఉంటుంది, ఇదే మా ల్యాబ్ అనమాట. సిఈ ల్యాబ్. ఇంకా జనాలు ఎవరు రాలా, ఖాళీగా ఉంది. సో ప్రతి టేబుల్ మీద ఇలా కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. మీకు కాంపోనెంట్స్ చెప్తాను. ఇది ఆసిలోస్కోప్ అనమాట. దీనిలో అవుట్పుట్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ఫంక్షన్ జనరేటర్. వేవ్ ఫాము, సైన్ వేవా, స్క్వేర్ వేవా, పల్సా, నాయిసా అని వస్తుంది. ఈ రెండింటికి 2 పెట్టాలి. అండ్ ఇది అమ్మీటర్, ఇంత పెద్ద పని లేదు. ఇదే పవర్ సప్లై అనమాట. పవర్ సప్లై చూస్తా. ఇది పవర్ సప్లై అనమాట. ఛానల్ 1 పాజిటివ్ నెగిటివ్, ఛానల్ 2 పాజిటివ్ నెగిటివ్, ఛానల్ 3 పాజిటివ్ నెగిటివ్ అనమాట. ఇవి మనం సెట్ చేసుకొని ఎంత కావాలో అంత ఇచ్చుకొని ఎంటర్ కొడితే వస్తుంది. ఇక్కడ ఆన్ చేయాలి ఫస్ట్ అనమాట. ఇవే ప్రతి టేబుల్ మీద అవే ఉంటాయి కాంపోనెంట్స్. ఈ ల్యాబ్ ఒక మూలన ఉంటుంది అనమాట. ఇంతకు మా సబ్జెక్ట్ పేరు చెప్పలేదు కదా. లికా అనమాట. లికా అంటే లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనాలిసిస్. ఇవన్నీ కాంపోనెంట్స్. బ్రెడ్ బోర్డులు అండ్ పాజిటివ్ నెగిటివ్ వైర్లు, ఇవి అన్నిట్లో ఉంటాయి. రిజిస్టర్స్ అండ్ రెసిస్టర్లు, ఐసీలు, ఇవన్నీ ఇట్లా ఉంటాయి. ఆల్రెడీ చేసినట్టున్నారు. సో ఇలాగ మేము ఇప్పుడు చేయాలి. గైస్, ఇప్పుడే ల్యాబ్ అయిపోయింది, బయటకు వచ్చాం. ఇప్పుడే ఒక క్లాస్ కూడా అయిపోయింది. మార్నింగ్ షిఫ్ట్ అయిపోయింది. సో మనోడు శ్రీరామ్ మనోడే. సో వాడితో ఇప్పుడే ఒక క్లాస్ అని ఒక ల్యాబ్ అయిపోయింది. ఇప్పుడు లంచ్. ఇప్పుడే క్లాసెస్ అయిపోయినాయి. ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర జిమ్కి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళినాక సో మీట్ యూ ఆఫ్టర్ గోయింగ్ హోమ్. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. సో ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి. జిమ్కి వెళ్ళేసి అండ్ బయట కొంచెం పనులు ఉన్నాయి. మొన్న విటోపియా జరిగింది కదా, సో దానికి రిలేటెడ్గా కొన్ని బిల్స్ అయితే తీసుకురావాలి. సో బయటికి వెళ్ళి తీసుకుందాం. ఇప్పుడే ఇంటికి వచ్చేసాం. బయట పనులు, విటోపియా పనులను చూసుకొని. సో అక్కడ బ్లాగ్ తీయడం కుదరలేదు. సో ఎందుకంటే అక్కడ పని చేసుకోవడం సరిపోయింది. బిల్స్ రాపిస్తా. ఇదండి, ఇవే బిల్స్ అనమాట. రాపిచ్చి అన్నీ డాక్యుమెంటెడ్ చేసి ఇప్పుడే రెడీగా పెట్టాను. సో ఇప్పుడే ఇంటికి వచ్చాను కదా. ఈరోజు జిమ్ కూడా లేదు. ఎందుకంటే నేను ఇందాక వెళ్ళి ఇప్పుడు టైం వచ్చేసరికి అంతా 9:30 అవుతుంది. సో జిమ్ లేదు ఈరోజు. ఈ ఒక్క రోజుకి, ఈ వీక్కి ఈరోజు స్కిప్. అండ్ బై ద వే ఏంటంటే ఈరోజు వెన్స్డే కాబట్టి ఈరోజు లెగ్స్ డే అనమాట. రేపు కాలు నొప్పులు కూడా ఉండవు, ప్రశాంతంగా ఉండొచ్చు. అట్లా రీజన్ చెప్పి అనుకోవట్లేదు, బట్ కుదరలేదు. దాట్స్ ఇట్. ఇంకా వర్క్ చేసేసుకోవాలి. వర్క్ చేసుకొని స్టార్ట్ ఎడిటింగ్ చేసుకొని వెంటనే అప్లోడ్ చేసేస్తాను వీడియో. ఎందుకంటే 1 month గ్యాప్ వచ్చేసింది. అండ్ ఈరోజు పెద్దగా ఏం జరగలేదు. డైలీ రొటీన్ ఫుడ్ ఏం చూపించడం కుదరలేదు. ఎందుకంటే ఈరోజు కొంచెం ల్యాబ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకంతే. సో గైస్, రెడీ ఫర్ నెక్స్ట్ వీడియో. ఇక నుంచి రెగ్యులర్గా రావచ్చు వీడియోస్ మనవి. సో గెట్ రెడీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బడీస్ బటన్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ బడీ సైనింగ్ ఆఫ్.